వెల్కమ్ టు డే 3 ఆఫ్ 30-day Canva సిరీస్. సో ఈరోజు మనం టెంప్లెట్ యూజ్ చేసి ఎలా డిజైన్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ అని సెర్చ్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మనం కేటగిరీలో మనకు కావాల్సిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీ. నెక్స్ట్ స్టైల్లో మనకి ఎలాంటి స్టైల్ కావాలితే అలా. నేను యాస్థెటిక్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తూ చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ కనిపిస్తాయి. నేను ఈ పోస్ట్ని ఎడిట్ చేద్దామని ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఈ పోస్ట్లో మనం ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది చూసుకుంటాం. ఒక్కొక్క టెంప్లెట్లో మనకి 5 to 6 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ అనేది మారుస్తున్నాం 30-day Canva సిరీస్ అనేది. అలా టెక్స్ట్ మార్చాక మనం ఆ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ వల్ల ఇది ఈజీగానే ఎడిట్ చేయొచ్చు. అండ్ మీరు చూస్తే నేను ఈజీగానే డ్రాగ్ చేసి ఆ సిరీస్ అనే దాన్ని ఎడిట్ చేశాను. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ని ఎడిట్ చేస్తాను. ఏమంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ టు డిజైన్ ఎనీథింగ్ త్రూ క్యాన్వా అని. ఇలా మనకి సంబంధించిన టెక్స్ట్ అంతా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ఎప్పుడైతే ఎడిట్ చేసామో నెక్స్ట్ కింద ఉన్నది మనం ఏమైతే ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ వెబ్సైట్ కానీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. నేను @beautywithskill అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇక్కడ ఇమేజ్లో ఫ్రేమ్ ఒకటి, ఇమేజ్ ఒకటి. మనం ఓన్లీ ఇమేజ్ మారుద్దాం అనుకుంటున్నాం కాబట్టి డిలీట్ ఇమేజ్ చేసాం. నెక్స్ట్ ఎలిమెంట్స్కి వెళ్ళి ఎలిమెంట్స్లో గర్ల్ విత్ ల్యాప్టాప్ అని సెర్చ్ చేయండి. అక్కడ ఫొటోస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ కనిపిస్తాయి. ఎప్పుడైతే ఫొటోస్ కనిపించాయో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేస్తే అక్కడ మనకి ఆ ఇమేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు కలర్స్తో. నేను లాస్ట్కి ఒక బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసి మొత్తం ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేశాను. లాస్ట్ అవుట్పుట్ చూసుకుంటే ఇలా వచ్చింది. నెక్స్ట్ డేలో మనం మళ్ళీ కలుద్దాం.